హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్లోని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ 4 మార్క్స్కి. దీని నుంచి 4 మార్క్స్ ప్రాబ్లం అయినా రావచ్చు, ఆర్ 7 మార్క్స్ ప్రాబ్లం అయినా రావచ్చు మనకి. అంటే ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంటే, 7 మార్క్స్కి ఇంపార్టెంటే. చాలా ఈజీ టాపిక్. ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వస్తే కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. టాపిక్ మనం ఏదైతే కాన్సెప్ట్ చెప్తానో ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తాను, ఏదైతే కాన్సెప్ట్ చెప్తానో ఆ కాన్సెప్ట్ కానీ మీకు అర్థమైతే కాన్సెప్ట్ బేస్ చేసుకుని ప్రాబ్లం చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఒకసారి. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే మనకి ఫామ్ ఎలా ఉండాలి అంటే dy/dx ప్లస్ p/y = q, p/y = q. చూడంగానే dy ఇక్కడ y ఉండాలి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై అంటాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై. సో ఒక ఈక్వేషన్ చూసాం, ఆ ఈక్వేషన్ చూడంగానే అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనకు దీనికి సొల్యూషన్ రాయడానికి కొన్ని ప్రాసెస్ ఉంది. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ రాయాలి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ దీన్ని సింపుల్గా మనం ఏమంటామంటే I/, దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻p/dx రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే I/f ఈజ్ ఈక్వల్ టు e⁻pxd. తర్వాత దీని తర్వాత మనం ఏమంటే జనరల్ సొల్యూషన్ రాయాలి. జనరల్ సొల్యూషన్ రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం y ఇంటూ లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ I/f అంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ అగైన్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. ఇది జనరల్ ప్రాసెస్. అంటే మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడంగానే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేయగలిగితే దానికి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి, దాని నుంచి జనరల్ సొల్యూషన్ రాయని ఈ ఫామ్లోకి మార్చుకుంటూ రావాలి. ఓకేనా, ఈ ఫామ్లో మార్చాలి. అలా కాకుండా ఇక్కడ చూద్దాం ఒకసారి. dx/dy ప్లస్ p/x దట్ ఈజ్ ఈక్వల్ టు q ఈ ఫామ్లో ఉందనుకోండి. దీన్ని ఏమంటామంటే మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అని రాస్తాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. దీనికి రాయాలంటే జనరల్ సొల్యూషన్ ఏంటంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ I/f ఈజ్ ఈక్వల్ టు e⁻p/dy రాయాలి. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ p/dx వచ్చింది, అక్కడ p/dy. మరి జనరల్ సొల్యూషన్ రాయాలి అంటే జనరల్ సొల్యూషన్ రాయాలి అంటే ఇది లీనియర్ ఇన్ ఎక్స్ కాబట్టి x ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు ఫైండ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ ఇన్ y అయితే ఇది, లీనియర్ ఇన్ x అయితే అది ప్రాసెస్. ఇప్పుడు దీని మీద మనం కొన్ని ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం చేస్తే ఆటోమేటిక్గా గ్రిప్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి చూద్దాం మనం. సాల్వ్ x log x dy/dx ప్లస్ y ఇంటూ y ఈక్వల్ టు 2 log x ఉంది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో లీనియర్ ఇన్ x అయినా సరే లీనియర్ ఇన్ y అయినా సరే ముందుగా మనం dy/dx ముందు టర్మ్ ఏమి ఉండకూడదు. అంటే ఇక్కడ టోటల్గా ఏమి ఉండకూడదు, x log x ఉంది, ఇక్కడ ఈ టర్మ్ మొత్తం పోవాలి. అంటే ఇక్కడ ఎంత అయితే ఉందో దానితోనే టోటల్ ఈక్వేషన్ మొత్తం డివైడ్ చేస్తాను. డివైడ్ చేస్తే ఎంత అవుతుందో చూడరా. దట్ ఇంప్లైస్ ఎంతమైంది x log x ఇంటూ dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ log x. ఇది గివెన్ ప్రాబ్లం. ఈ మొత్తాన్ని ఇప్పుడు నేను దేంతో డివైడ్ చేస్తున్నా, బై x log x బై x log x. సో నీకు ఇక్కడ దట్ ఇంప్లైస్ ఈ టర్మ్ అబ్జర్వ్ చేయండి, ఈ టర్మ్ మొత్తం పోతుంది. అంటే మిగిలిపోయేది dy/dx ప్లస్ 1/x log x ఇంటూ ఎంత ఉంటుంది మనకి y దట్ ఈజ్ ఈక్వల్ టు log x క్యాన్సిల్ చేస్తే 2/x మిగిలిపోతుంది. సో మనకి ఇది ఇప్పుడు మనకి ఏ ఫామ్లో ఉందో చెక్ చేసుకోవాలి. dy/dx ప్లస్ p/y ఈజ్ ఈక్వల్ టు q which is linear in y. ఓకే, లీనియర్ ఇన్ y. ఇప్పుడు దీని నుంచి మనకి p వాల్యూ ఎంత వస్తుందిరా, p వాల్యూ అంటే y పక్కన ఉండేది ఎంత ఉంది, 1/x
ఎక్స్ లాగ్ ఎక్స్, నెక్స్ట్ క్యూ వాల్యూ కావాలి అంటే 2/x. సో ముందు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మనం ఇన్ వైలో ఉందా ఇన్ ఎక్స్లో ఉందా క్యాచ్ చేయాలి. సో క్యాచ్ చేసాం. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, మనకి పి అంటే ఏంటి క్యూ అంటే ఏంటో రాశాను. ఇప్పుడు పీక్యూ తర్వాత ఇక్కడ చూద్దాం, మనకి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పి అంటే ఎంత ఉంది మనకి 1/x log x ఇంటూ డిఎక్స్. దీని తర్వాత పుట్ x ఈజ్ ఈక్వల్ టు అంటే log x ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నాం. log x ఈజ్ ఈక్వల్ టు టీ. సో మనకేమవుతుంది d/dx ఆఫ్ log x అంటే 1/x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. 1/x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ dt తీసుకొచ్చి రాద్దాం. సో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ IF ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్, అబ్జర్వ్ చేయండి ఇంటిగ్రల్ మనకి ప్రాబ్లంలో ఒక్క నిమిషం, ఇంటిగ్రల్ ఈ పవర్ 1/x ఈ dx బదులు dt రాయొచ్చు, log x బదులు t అంటే ఎంత అవుతుంది మనకి 1/t ఇంటూ dt దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ 1/t అంటే ఎంత అవుతుంది మనకి log t. ఇంటిగ్రల్ 1/t అంటే ఎంత log t దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ log of x. రెండు క్యాన్సిల్ చేస్తాం, మనకి టోటల్గా మిగిలిపోయింది ఎంత log x. అంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంతా ఇప్పుడు మనకి log x తెలిసిన తర్వాత IF ఏం రాయాలి, జనరల్ సొల్యూషన్ రాయాలి. జనరల్ సొల్యూషన్ రాయాలి అంటే ఫార్ములా ఏంట్రా, y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c అనేది జనరల్ సొల్యూషన్ అనేది ఫార్ములా. మరి వైకి y రాస్తాను, దట్ ఇంప్లైస్ వైకి y రాస్తాను. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది అక్కడ log x దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే ఎంత ఉంది మన దగ్గర, q అంటే 2 log x అదేనా వచ్చింది మనకి 2 log x. నెక్స్ట్ 2 log x ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్ట్ 2/x కదా, 2/x మనకు మిగిలిపోయింది అంతా 2/x ఇంటూ ఇది ఎంత వచ్చింది మనకి log x ఇంటూ ఎంత అవుతుంది మనకి dx. సో నేను ఇక్కడ ఫార్మ్ రాస్తున్నాను, y ఇంటూ log x రాస్తున్నాను, 2 బయట రాసేస్తున్నాను, ఇంటిగ్రల్ ఇదిగో ఇక్కడ ముందు log x రాసి ఆ పక్కన 1/x ఇంటూ dx రాస్తాను. ఆల్రెడీ మనం log xనేమో t అనుకున్నాం, ఈ 1/x dxనేమో dt అని తెలుసు మనకి. సో ఇక్కడ ఏం రాయొచ్చు నేను, దట్ ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ log x అలాగే ఉంచండి 2 అలాగే ఉంచండి, ఇంటిగ్రల్ t అంటే log x ప్లేస్లో t రాయొచ్చు, దీని మొత్తం లేదంటే dt రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ t అంటే t²/2 కదా, అంతే కదా. అంటే ఏమవుతుంది మనకి t²/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ t²/2 అంటే t అంటే ఎంత ఉందా మనకి log x కాబట్టి ఏం రాయొచ్చు log x (2) ప్లస్ c. సో టోటల్గా y ఇంటూ log x దట్ ఈజ్ ఈక్వల్ టు 2 log x (2) ఇది లీనియర్ ఇన్ y ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకి. ఓకే, సెకండ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సాల్వ్ 1+x² dy/dx ప్లస్ 2xy మైనస్ 4x² 0 ఇచ్చాడు. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏం చెప్పాము ఇందాక, ఈ 1+dy/dx పక్కన 1+x² అనేది ఉండకూడదు. అంటే ఏం చేద్దాం మనం, 1+x² ఇంటూ dy/dx ప్లస్ 2xy ఈక్వల్ టు తీసుకొచ్చేటట్టు 4x² అవుతుంది. సో ఈక్వేషన్ మొత్తాన్ని మనం దేంతో మల్టిప్లై చేద్దాం, 1+x² అంటే ఎంత అవుతుంది మనకి dy/dx ప్లస్ 2xy/1+x² దట్ ఈజ్ ఈక్వల్ టు 4x²/1+x², 4x²/1+x². దట్ ఇంప్లైస్ dy/dx ప్లస్ అక్కడ y కామన్ తీసేద్దాం, ఎంత అవుతుంది మనకి 2x/1+x² ఇంటూ y దట్ ఈజ్ ఈక్వల్ టు 4x²/1+x², 4x²/1+x². మీరు అబ్జర్వ్ చేయండి, ఇది dy/dx ప్లస్ p ఇంటూ y దట్ ఈజ్ ఈక్వల్ టు q ఫామ్లో ఉంది. అంటే మనకి ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా 2x/1+x² అవుతుంది.
క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4x² + 1 + x². సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ రాద్దాం. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ IF ఈజ్ ఈక్వల్ టు IF దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p dx దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p అంటే ఎంత ఉందిరా మనకి 2x/1 + x² ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్. అబ్జర్వ్ చేయండి, ఇది f(x), ఇది f'(x). ఎలా చెప్పగలం అంటే d/dx ఆఫ్ 1 అంటే 0, d/dx ఆఫ్ x² అంటే 2x. అంటే ఇది f(x) అయితే ఇది f'(x). ఇంటిగ్రల్ f'(x/f(x) అంటే log f(x), log of f(x). సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తాను, మనకి మిగిలిపోయింది ఎంత? ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ IF ఈజ్ ఈక్వల్ టు 1 + x². సో టోటల్గా ఫైనల్గా మనకి మిగిలిపోయిన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ 1 + x². సో ఓకే, ఇంకా తర్వాత లెక్కలోకి వెళ్ళిపోదాం. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వచ్చేసింది. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ రాద్దాం. జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ dx + c. జనరల్ సొల్యూషన్ రాయాలంటే ఫార్ములా అది. సో నాకు y అంటే y అలాగే రాస్తాను రా, 1 + x² ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు q ఏమొచ్చిందో చూడరా మనకి 4x². 4x²/1 + x². మరి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందిరా 1 + x² ఇంటూ dx. ఓకే, y ఇంటూ 1 + x² దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 4x²/1 + x² ఇంటూ 1 + x² ఇంటూ dx ఉంది. ఈ రెండు క్యాన్సిల్ చేస్తాను. క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలిపోయింది అంతా 4. ఇంటిగ్రల్ x² అంటే x³ + 1. సో మనకు టోటల్గా మిగిలిపోయింది y ఇంటూ 1 + x² ఈక్వల్ టు 4 ఇంటూ x³ + 1. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సాల్వ్ dy/1 + y² ఇంటూ dx tan 1 y - x ఉంది, -x. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాబ్లంలో మనకి dx ఇక్కడే ఉంచండి, డివైడ్ తీసుకురండి. అంటే ఎంత అవుతుందో చూడండి, dx/dy dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందిరా మనకి ఇక్కడ tan 1 ఆఫ్ y - x/1 + y². దీన్ని ఎలా ఫామ్ చేస్తానో చూడండి ఒకసారి. దట్ ఇంప్లైస్ dx/dy tan 1 ఆఫ్ y/1 + y² మైనస్ మళ్ళీ y x సపరేట్ చేయండి x/1 + y². నెక్స్ట్ దట్ ఇంప్లైస్ dx/dy ఈ మైనస్ టర్మ్ చూసారా, x/1 + y². ఇది తీసుకొచ్చేస్తాను, అంటే ప్లస్ 1/1 + y² ఇంటూ x రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్, ఇది ఆల్రెడీ ఈక్వల్ అవతలే ఉంది కాబట్టి tan 1 ఆఫ్ y/1 + y². అబ్జర్వ్ చేయండి, మనకి ఇది ఏ ఫాము, dx/dy p ఇంటూ x దట్ ఈజ్ ఈక్వల్ టు q. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x. సో దీంట్లో మనం అప్పుడు p ఎంత అవుతుందా మనకి, p ఈజ్ ఈక్వల్ టు 1/1 + y². నెక్స్ట్ q ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, tan 1 ఆఫ్ y/1 + y². మరి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంట్రా, e పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ dy దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p అంటే ఎంత ఉంది 1/1 + y² ఇంటూ dy 1/1 + y² ఇంటూ dy దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్, ఇది దేని ఫార్ములా, tan 1 y ఫార్ములా, tan 1 ఆఫ్ y. సో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, e పవర్ tan 1 ఆఫ్ y. దీని నుంచి ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ రాయాలి. జనరల్ సొల్యూషన్ x ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ dy రాయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంటూ dy + c. సో ఇక్కడ రాద్దాం మనం, ఎక్స్కి ఎక్స్ రాస్తున్నాను. ఓకేనా, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే ఎంత వచ్చిందిరా మనకి, e పవర్ tan 1 ఆఫ్ y
దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ అంటే ఎంత ఉందో మనకి tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ y ఇంటూ డివై ఇక్కడ నేను tan ఇన్వర్స్ y అంటే పుట్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకుంటూ వస్తాను. ఇంటిగ్రల్ లేదా d/dx ఆఫ్ tan ఇన్వర్స్ y అంటే ఫార్ములా ఏంటి 1/1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి dt. సో ఇక్కడ సొల్యూషన్ రాసేయండి మనం x ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ y యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుతున్నాను ఇంటిగ్రల్ అదే కదా tan ఇన్వర్స్ వైని t అనుకున్నా అంటే t ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది మనకి ఈ పవర్ t ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ డివై మొత్తం కలిపి ఏం రాయొచ్చు మనం dt. ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ యూవీ ఫామ్ అప్లై చేయాలి. ఇంటిగ్రల్ యూవీ ఫామ్ అప్లై చేయాలంటే గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రల్ x ఇంటూ ఈ పవర్ x ఇంటూ డిఎక్స్ అంటే ఈ పవర్ x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి ఇది ఫార్ములా ఈ పవర్ x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. సో ఇక్కడ ఏం రాద్దాం మనం జనరల్ ఫైనల్గా సొల్యూషన్ x ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ y దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x అంటే ఈ పవర్ t ఇంటూ టీ మైనస్ 1 ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ tan ఇన్వర్స్ y దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ t అంటే ఏమనుకున్నారో మనం tan ఇన్వర్స్ y కాబట్టి tan ఇన్వర్స్ y మైనస్ ఎంత tan ఇన్వర్స్ y మైనస్ 1 ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది మొన్న 2023కి ఇచ్చాడు. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy/dx ప్లస్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ అని ఇచ్చాడు. ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ dy/dx ముందు ఏదైనా టర్మ్ ఉందా లేదా చూసుకోవాలి. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది ఉండకూడదు అంటే టోటల్గా ఈక్వేషన్ మొత్తాన్ని ఏం చేద్దాం మనం dy/dx ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రాశాను ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే టోటల్గా ఈక్వేషన్ మొత్తాన్ని ఈ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ చేత డివిజిబుల్ చేశాను. ఇక్కడ ఏముందో చూడండి ఇది ఏ ఫామ్లో ఉందో మనకి dy/dx ప్లస్ పి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు మనం దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై దీంట్లో మనకి పి వాల్యూ ఎంతరా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ క్యూ వాల్యూ ఎంత అవుతుందా మనకి ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ రాయాలి అంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పి డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఎంత tan ఇన్వర్స్ ఎక్స్ కాబట్టి ఎంత అవుతుంది మనకి ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ సో నాకు జనరల్ సొల్యూషన్ అంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ సో మనకి ఇది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ తెలిసింది. ఇప్పుడు నేను రాయాల్సింది జనరల్ సొల్యూషన్ అంటే ఫార్ములా ఏంట్రా జనరల్ సొల్యూషన్ రాయాలంటే ఫార్ములా ఏం రాద్దాం మనం జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి ఇది జనరల్ సొల్యూషన్. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ రాసాం. ఇక్కడ ఒక చిన్న మోడిఫికేషన్ చేద్దాం. జనరల్ సొల్యూషన్ రాశాను. జనరల్ సొల్యూషన్ రాసిన తర్వాత ఈ జనరల్ సొల్యూషన్లో వై అంటే తెలుసు మనకి. వై అంటే ఎంత చూడండి వై ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి రాయాలి. డిఎక్స్ ప్లస్ సి వై ఇంటూ వైకి వై రాస్తాను. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే ఎంత వచ్చిందా మనకి ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ క్యూ అంటే ఎంత క్యూ అంటే మన దగ్గర ఏముందిరా ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే ఎంత ఉందమ్మా ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కూడా ఈ పవర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై
ఇక్కడ 1 + ఉంది ఇంటూ ఎంత ఉంది మనకి డిఎక్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే పుట్ tan ఇన్వర్స్ ఆఫ్ అంటే e⁻tan ఇన్వర్స్ ఆఫ్ x = t అని తీసుకుంటూ వస్తాను. దీనికి డెరివేటివ్ చేయండి. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే e⁻tan ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ 1/1 + x² ఇంటూ dx టోటల్గా ఏమవుతుందంటే మనకి dt. ఇది గుర్తుపెట్టుకోవాలి, dx = dt. సో ఇప్పుడు మనకు జనరల్ సొల్యూషన్ రాసేటప్పుడు y ఇంటూ e⁻tan ఇన్వర్స్ ఆఫ్ x దట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ రాద్దాం చూడండి. ఇంటిగ్రల్ ఇది ఎంత అవుతుంది మనకి e⁻xని t అనుకున్నాం అంతేనా, e⁻xని t అనుకున్నాం అంటే ఎంత అవుతుంది మనకి t e⁻x అంటే e⁻tan ఇన్వర్స్ మొత్తం ఎంత అవుతుంది మనకి t ఇంటూ ఇది కూడా ఎంత అవుతుంది ఇంటూ t ఈ 1/1 + x² ఇంటూ dx ఉంది చూసారా అది మొత్తం dt అంటే ఏమవుతుంది మనకి y ఇంటూ e⁻tan ఇన్వర్స్ ఆఫ్ x దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ t ఇంటూ t ఎంత అవుతుంది మనకి t², ఈ 1/1 + x² ఇంటూ dx ఎంత అవుతుంది మనకి dt. సో y ఇంటూ e⁻tan ఇన్వర్స్ ఆఫ్ x దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ t అంటే ఎంత అవుతుంది మనకి t³ ప్లస్ c. సో టోటల్గా నేను ఫైనల్గా y ఇంటూ e⁻tan ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e⁻tan ఇన్వర్స్ ఆఫ్ x మొత్తానికి ⁻³ ప్లస్ c విచ్ ఈస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో 4 మార్క్స్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దిస్ ఈజ్ ద ఓన్లీ ప్రాసెస్. మనం ఈ ప్రాసెస్ నేర్చుకుంటూ వస్తే ఏ లెక్కైనా చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్